హలో ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు క్రిస్మస్ సీజనల్ మెసేజెస్. లాస్ట్ ఇయర్ క్రిస్మస్ సీజన్లో పెండింగ్గా ఉన్న వీడియోస్ అయితే చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు జన్మించే సమయంలో ఎన్నో అంశాలు ఇన్వాల్వ్ అయ్యాయి. సో మనుష్యుడి యొక్క అవతారంలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు. సో ఆయనే ప్రతిదీ కూడా ఒక ప్రణాళికలతో ఈ భూమి మీదకి ఇచ్చారు. ప్రతి ఒక్కరి రక్షణార్థమై ఈ లోకంలో వచ్చారు. సో ఆయన వేసే ప్రతి స్టెప్ కూడా ముందుగానే నిర్ణయించబడింది, ప్రీ ప్లాన్. సో ఆదికాండం 3:15 మొదటి ప్రవచనం. సో దేవుడి యొక్క ప్రణాళిక అనేది ఆదికాండం 3:15 వివరించబడింది. సో ప్రవచనాల గ్రంథంలో ఎన్నో అంశాలు అయితే మెన్షన్ చేయబడ్డాయి. సో అందులో ఒక అంశం ఏంటంటే, దేవుడు ఒక స్థలాన్ని ఎంచుకున్నాడు. ఆ ఎంచుకున్న స్థలానికి బెత్లెహేము అనే ఒక ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. సో ఎందుకు దేవుడు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు, దానికి ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, ఇటువంటి విషయాలన్నీ తెలిపే ప్రయత్నమే ఈ వీడియో. లెట్స్ గెట్ ఇంటూ. సో ఫ్రెండ్స్, వై బెత్లెహేమ్? ఎందుకు ఈ బెత్లెహేమ్ అనే ప్రాంతాన్ని దేవుడు ఎంచుకున్నాడని మనం వెతకగలిగితే ఎన్నో విషయాలు మనకైతే అర్థమవుతాయి. సో ఈ బెత్లెహేమ్ అనే మాట యొక్క అర్థాన్ని మనం వెతికితే హౌస్ ఆఫ్ బ్రెడ్, లేదంటే బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని కూడా చాలామంది బైబిల్ పండితులు అంటూ ఉంటారు. సో బ్రెడ్ ఆఫ్ లైఫ్ అంటే మనిషి జీవించడానికి ఉపయోగపడే, లేదంటే మనిషి ప్రాణాన్ని బ్రతికించగలిగే ఆహారం అని కూడా చెప్పచ్చు. మనిషి యొక్క ప్రాణాన్ని బ్రతికించగలిగే ఆహారము, లేదంటే ఆహారం దొరికే ఇల్లు అని దీని యొక్క అర్థంగా మనం చూస్తూ ఉంటాం. సో యేసుక్రీస్తు ప్రభు జీవాహారము నేనే, జీవము నేనే, జీవాహారం, పరలోకం నుండి దిగి వచ్చిన ఈ రొట్టెను నేనే అని తన గురించి తాను యోహాను రాసిన సువార్త 6వ వివరిస్తూ ఉంటాడు. రానున్న దినాలు, లేదంటే యేసుక్రీస్తు ప్రభు కూడా జ్ఞాపకం చేశాడు, ఇది నా శరీరమైన రొట్టె, లేదంటే ఇది నా రక్తము, ద్రాక్షరసాన్ని రక్తంగా, రొట్టెను తన శరీరంగా వివరిస్తాడు. సో మోషే కాలంలో మీరు మన్నానైతే తిన్నారు, యేసుక్రీస్తు నేను వచ్చిన ఈ కాలంలో నేనే మీకు ఆహారంగా ఇవ్వబడతాను. అది నిత్యత్వంలోనికి చేర్చడానికి వెళ్ళిపోతాం. ఏ రీతిగా అయితే మనకు రొట్టెలు తిన్నప్పుడు మన ప్రాణము కాపాడబడుతుందో, అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా బ్రెడ్గా వివరించే ఒక సాదృశ్యంగా మనకు కనబడతా ఉంది. సో ఇవి స్పిరిచువల్గా చెప్పడానికి అని మనం ఒక స్పిరిచువల్ ఐడియాలజీ మీకు తీసుకురావడానికి ప్రయత్నం చేయట్లేదు, కానీ ఆ పేరుకు దేవుడు కలిగినటువంటి ప్రణాళికల్ని మనము ధ్యానిస్తూ ఉంటాం. సో బెత్లెహేమ్ అనే పేరుకు అర్థం ఏంటంటే రొట్టెలు దొరికే స్థలము. ఆ రొట్టెలు మనకు మన ప్రాణాలని కాపాడడానికి ఉపయోగపడతాయి. సో చాలామంది బైబిల్ పండితులు కూడా చెప్పిన ఒక మాట ఏంటంటే బ్రెడ్ ఆఫ్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభువు కూడా బ్రెడ్ ఆఫ్ లైఫ్. సో ఈ బ్రెడ్ని తింటే, మనము బ్రెడ్ని తింటే తాత్కాలికంగా మనకు నిర్ణయించిన 70 ఇయర్సా, లేకపోతే 80 ఇయర్సా, 50 ఇయర్సా, అది మన టైం అనేది చెప్పలేం, కానీ ఎర్త్లీ లైఫ్, సో భూమి మీద బ్రతికినంత వరకు మనకు ఉపయోగపడతా ఉంటుంది ప్రాణంతో ఉండడానికి. అలాగే యేసుక్రీస్తు ప్రభు జీవాహారము నేనే. సో ఈ బ్రెడ్ ఆఫ్ లైఫ్ తిన్న ప్రతి ఒక్కరు కూడా ఇటర్నల్గా, ఎర్త్లీ లైఫే కాకుండా ఇటర్నల్ లైఫ్లో నిత్యత్వం బ్రతకడానికి సాదృశ్యంగా మనము ఈ బెత్లెహేమును దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు అని అంటే, యేసుక్రీస్తు జీవితం కూడా ఒక బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఈ స్థలంలో జీవాహారం దొరుకుతుంది, అందుకే ఈ స్థలాన్ని
సో రెండో విషయాన్ని మనం గమనిస్తే కనుక చాలామంది చరిత్రకారులు, తర్వాత జియోగ్రాఫికల్గా ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కావచ్చు, థియాలజియన్స్ కావచ్చు, చాలామంది చెప్పే ఒక ఒపీనియన్ ఏంటంటే, సో ఇక్కడ పుట్టడానికి యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు జన్మ ఈ స్థలంలో జరగడానికి కారణం ఏంటి అని చాలామంది బైబిల్ పండితులు, దైవజ్ఞానం తెలిసిన వారు ఏం చెప్తారంటే, ఇక్కడ పుట్టిన వ్యక్తి ప్రతి స్థలానికి సంబంధించిన వాడు, ఏదో ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు. ఒక మూల ప్రాంతానికి తను వెళ్ళలేదు, లేదంటే ఒక ఏరియాకి సంబంధించిన వాడు కాదు. ఈ బెత్లెహెమ్ అనే ప్రాంతము గ్లోబ్కు సెంటర్ పార్ట్లో ఉంటుంది అని చెప్తా ఉంటారు. అపోస్తలులు రాసిన కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఈ రీతిగా ఆజ్ఞాపిస్తూ ఉంటారు. ఏంటంటే, యూదయ, యెరూషలేమ, సమరయ అండ్ అటర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్, భూదిగంతంలో. సో సెంటర్ పార్ట్, సో అక్కడ నుంచి యూదయ అనేది సెంటర్ పార్ట్. సో యూదయాలో బెత్లెహెమ్ అనేది సెంటర్ పార్ట్. సో ఈ బెత్లెహెమ్ నుంచి సో యూదయ మొత్తము, దాని తర్వాత యెరూషలేమ, సమరియా అండ్ భూదిగంతముల వరకు అని మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు ప్రతి చోటికి వెళ్ళండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ సువార్త స్ప్రెడ్ చేశాడు. యూదయ, యెరూషలేమ ప్రాంతాల్లో సువార్త స్ప్రెడ్ చేశాడు, సమరియా ప్రాంతాలలో స్ప్రెడ్ చేశాడు. సో అక్కడ నుంచి ప్రతి భూమిలో ఉన్నటువంటి ప్రతి కోణానికి దేవుడు పుట్టాడన్న విషయం అనేది వివరించబడింది. గాస్పల్, సువార్త అనేది స్ప్రెడ్ చేయబడింది. సో ఆయన ఎక్కడ పుట్టాడని మనం వెతకగలిగితే సెంటర్ పార్ట్ ఈజ్ ఇక్కడ. సో అక్కడ నుంచి భూమి మొత్తము విస్తరించాడు. సో మూడో విషయాన్ని మనం వెతికితే, యూదయ బెత్లెహేములో, యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానము కావు. అల్పమైనటువంటి గ్రామము, లేదంటే యూదా దేశంలో రికగ్నైజేషన్ లేని ఒక మారుమూల ప్రాంతం అని కూడా మనం చెప్పవచ్చు. సో బెత్లెహేమ ప్రాంతం దేవుడు ఎంచుకున్నాడు. అండ్ ఈ ప్రాంతం గురించి కొంచెం హిస్టరీ మనం వెతకగలిగితే, ఈ హిస్టరీలో ఇదే అల్పమైనటువంటి గ్రామంలో దావీదు కూడా జన్మించాడు. సో అందుకే లూకా రాసిన సువార్తలో లూకా యూదా దేశంలో బెత్లెహేమ్ అని పిలవడు, దావీదు పట్టణం అనే మాటను, ఒక స్పెసిఫిక్ వర్డ్ని, ప్రత్యేకమైనటువంటి ఆ పదాన్ని ఉపయోగించాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. సో ఇది అల్పమైనటువంటి గ్రామము. సో ఈ అల్పమైనటువంటి గ్రామాన్ని గురించి మనం వెతకగలిగితే, సో దేవుడు ఎప్పుడు కూడా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాటిని ఎక్కువ ఘనతకు తీసుకొస్తాడు. సో మొదటివారు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు. ప్రాముఖ్యమైనవి ఎప్పుడు కూడా ప్రాముఖ్యత లేని స్థితిలోకి వెళ్తాయి. సో ప్రాముఖ్యత లేని ప్రతి ఒక్కటి కూడా ప్రాముఖ్యమైనటువంటి ప్రామినెంట్గా మారుతాయి. ఈ పదాలన్నీ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నా కూడా, సో యూస్లెస్ అనుకునే దాన్ని దేవుడు చాలా బ్రైట్గా మారుస్తూ ఉంటాడు. అందుకే సో యేసుక్రీస్తు ప్రభు అల్పమైనటువంటి స్థితిని ఎంచుకున్నాడు. తన ప్రణాళిక చొప్పున ఒక రాయల్ క్వీన్గా, లేదంటే ఒక ఉన్నత స్థాయిని దేవుడు ఎంచుకోలేదు. తన పేరెంట్స్ని కూడా పేద స్థితిలో ఉన్న వారిని ఎంచుకున్నాడు. అండ్ ఇంకా మనం చూస్తే కనుక ఆయన జన్మించిన ఆ స్థలం అంతా కూడా పశువులకు స్థలంగా ఉన్నటువంటి ఆ ప్రాంతం, మెంజర్, లేదంటే ఆ పశువుల తొట్టిలో తనని పరుండబెట్టారు. సో దేవుడు తన ప్రణాళికల్ని, ఒకవేళ ఈరోజు మనుషులంగా మనకేదన్నా చాయిస్ ఇవ్వగలిగితే కొంచెం కంఫర్ట్ జోన్ అయినా మనం ఖచ్చితంగా వెతుకుతూ ఉంటాం. బట్ దేవుడు లీస్ట్, సో నాకు తెలిసి
పశువుల పాకలో ఇదివరకు ఎవరిని కూడా పరుండబెట్టి ఉండరేమో, లేదంటే ఆ తొట్టిలో పరుండబెట్టి ఉండరేమో. సో యూనిక్గా ఉంది. ఆయన జన్మించిన స్థలం కావచ్చు, ఆ ప్రాంతం కావచ్చు, తన ప్రణాళికలు కావచ్చు, ప్రతిదీ కూడా అల్పంగా ఇచ్చే వాటిలోంచి ఒక ఘనహీనతలోంచి ఘనమైనది తీసుకురాగలగటం దేవుని యొక్క ప్రణాళికగా మనం ఊహించవచ్చు ఫ్రెండ్స్. సో యేసుక్రీస్తు ప్రభు మాటకు ఎక్కడా కూడా రికగ్నైజేషన్ లేదు. చాలా ఫ్యూ పీపుల్, కొద్ది మంది మాత్రమే గ్రహించగలరు. సో యేసుక్రీస్తు ప్రభు దేవుడి ప్రణాళిక ఎప్పుడు కూడా ఘనహీనమైన దానిలో నుంచి ఘనతను తీసుకొస్తాడు. పరిశుద్ధుడు, సర్వ ప్రపంచాల్ని నిర్మించిన వాడు, పవిత్రతలో ఉన్నత శిఖరాలలో, ఇంకొక మాటలో చెప్పాలంటే అగ్ని జ్వాలల మధ్య నివసించే దేవుడు. అగ్ని జ్వాలలు తన కళ్ళలో ఉన్నాయని బైబిల్ గ్రంథంలో మెన్షన్ చేయబడ్డారు. సో ఎందుకంటే అతని పరిశుద్ధత. కానీ ఎంచుకున్నటువంటిది భూమి పాపంతో నిండి ఉంటుంది, శపింపబడినటువంటి ప్రాంతం. అండ్ ఈవెన్ హిందువులో యూదా దేశంలో అల్పమైన ప్రాంతాన్ని దేవుడు ఎంచుకున్నాడు. సో ఈరోజు ఆ సందర్భాలన్నీ కూడా మనల్ని ఒక విధంగా మోటివేట్ చేస్తూ ఉంటాయి. సో అల్పులము, లేదంటే బలం లేని వారము, లేదంటే బలహీనులము, లేదంటే కావాల్సినటువంటి కంఫర్ట్స్ లేని వారమని, లేకపోతే వేరే ఇంకా ఏవైనా మన హృదయాలలో మనల్ని అణచివేస్తూ ఉంటే, వెనుకకు దిగజారుస్తూ ఉంటే, దేవుడు మనకిచ్చే ఒక ప్రామిస్ ఏంటంటే డోంట్ వరీ, మనం భయపడాల్సిన పని ఏమాత్రం కూడా లేదు. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆదరిస్తాడనే ఉత్సాహం, లేదంటే ఆలోచన మనకు ఉండాలన్నదే దేవుని యొక్క సంకల్పం. 4వ విషయాన్ని మనం చూస్తే కనుక, ప్రవచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట మెన్షన్ చేయబడ్డది. అది నాకెంతో చాలా ఉత్సాహాన్ని కలుగజేసింది ఫ్రెండ్స్. ఏంటంటే ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. సో దేవుడు ఈ ప్రవక్తల ద్వారా పలికించినటువంటి ఒక మాట ఏంటంటే, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చింది, బెత్లెహేమ్ అనే ప్రాంతంలో నుండి వచ్చాడు, అల్పగ్రామంగా ఇచ్చినటువంటి ఈ ప్రాంతంలో నుండి వచ్చాడు. సో హిస్టరీలో ఇదే ప్రాంతంలో పుట్టినటువంటి దావీదు. సో దావీదు అంతేకాకుండా రూతు యొక్క వివరణ కూడా ఇదే బెత్లెహేమ్ ప్రాంతంలో ఉంటుంది. యాకోబు యొక్క జీవితం కూడా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క జీవితం కూడా ఈ బెత్లెహేమ్ ప్రాంతంతో ముడిపడి. సో స్టార్టింగ్ నుంచి ఈ ప్రాంతం గురించి ఎన్నో ప్రణాళికలు ఉన్నాడు దేవుడు. సో సాధ్యమైతే నెక్స్ట్ ఎప్పుడైనా అవకాశం ఉంటే కనుక ఈ బెత్లెహేమ్కి సంబంధించిన ఇంకా హిస్టారికల్గా ఓల్డ్ టెస్టిమెంట్లో ఎన్ని సందర్భాలు ఈ బెత్లెహేమ్కి మెన్షన్ చేయబడ్డాయో వివరించడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నా ప్రజలను పరిపాలించు అధిపతి, రూలర్, లేదంటే ఇంకా మనము చక్రవర్తి అని చెప్పవచ్చు. సో ఇటువంటి పేర్లన్నీ కూడా ఇతనికి మెన్షన్ చేయబడ్డాయి. సో ఈ ప్రాంతము బెత్లెహేమ్ అనే ప్రాంతం. సో హిస్టరీలో మనం వెతకగలిగితే దావీదు ఇదే ప్రాంతానికి చెందినవాడు. సో అల్పుడు, 7 కుమారుల సమయలు చేత వెతుకుతూ ఆఖరికి ఇదే బెత్లెహేమ్ ప్రాంతంలో దావీదును కనుగొన్నాడు. సమయం ఈ బెత్లెహేమ్ ప్రాంతం నుంచి తన ప్రజల మీద నాయకుడిగా ఇతను నియమించాడు. సో ఈ యొక్క దావీదు యొక్క జీవితం, తన పరిపాలన గురించి మనం వెతకగలిగితే ఫ్రెండ్స్, సో న్యాయాధిపతులలో వారు ఇజ్రాయెల్ దేశంలో ఆక్రమించుకున్న కొన్ని ప్రాంతాలు అయితే పెండింగ్లో ఉన్నాయి. సో అన్యజనులు వారి మధ్యలో నివసిస్తూనే ఉన్నారు. అన్నిలోనంటే వారేం సో
దేవుడి ప్రణాళికలు ఆటంకంగా ఉన్నవారని మనం చెప్పవచ్చు అన్యజనులుగా. సో అన్యజనులుగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఈ దావీదు తిరిగి చేజెక్కించుకున్నాడు. అంతేకాకుండా ఈ దావీదు సమయంలో రాజ్యం అనేది ఒకటిగా మార్చబడింది. యూదా లేదంటే ఇజ్రాయేలీలు లేదంటే సమరీలు అనే ఈ భేదం ఏమీ లేదు కానీ యునైటెడ్గా ఉన్నది. యునైటెడ్ కింగ్డమ్ అని రాయబడింది. సో ఈయన టైంలోనే కూడా ఇజ్రాయేలు విభిన్న అభిప్రాయాలతో లేకుండా యునైటెడ్ కింగ్డమ్గా మనం చూస్తూ ఉంటాం. సో అప్పుడు ఈ రెండు ప్రాంతాలకు ఇతనే రాజుగా వ్యవహరించాడు. సో ఎలా అయితే ఆ ప్రజలని ఒక యూనిక్ ఒక్క మైండ్ సెట్లోనికి ఈ దావీదు ఎలా తీసుకొచ్చాడో, ఒక మహారాజుగా ప్రజల్ని ఎలా పరిపాలించాడో, యేసుక్రీస్తు ప్రభు కూడా ఫస్ట్ ఆ ప్రాంతం ద్వారా ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకే మైండ్ సెట్ని తీసుకొచ్చాడు. ఈరోజు యూదులు, సమరీయులు, యెరూషలేము ప్రజలు లేదంటే గ్రీసు దేశస్థులు అనే భేదం ఏది కూడా లేదు. అందుకే పౌలు గారు చెబుతూ ఉంటారు, యూదులని గ్రీసు దేశస్థులని భేదమేమి కూడా లేదు కానీ ప్రతి ఒక్కరిని కూడా పరిపాలించే సామర్థ్యం కలిగిన వాడు. అతని పరిపాలన ప్రతి సమాజానికి మేలు చేస్తుంది అన్న విషయాన్ని వివరిస్తూ ఉంటారు. సో అధిపతి, నా ప్రజలను పరిపాలించే అధిపతి ఈ ప్రాంతంలో నుండి వచ్చాడు, అల్పగ్రామంగా వచ్చేది. సో దావీదును అయితే ఏ రీతిగా సమూయేలు వెతుకుతూ వచ్చాడో, యేసుక్రీస్తు ప్రభువును కూడా వెతుకుతూ దేవదూతలు వచ్చారు. పుట్టినటువంటి ఈ బాలుడు ఎలా ఉంటాడు, దేవుడే మనుష్య అవతారంలోనికి వస్తే ఎలా ఉంటాడో చూడడానికి దేవదూతల సమూహం వచ్చి ఆయనను ఆరాధించినట్టుగా మనం చూస్తాం. అంతేకాకుండా గొర్రెల కాపర్లు ఈ స్థలాన్ని వెతుక్కుంటూ వచ్చారు. ఈ ప్రాంతం జ్ఞానులు ఈ ప్రాంతాన్ని వెతుకుతూ వచ్చారు. సో ఈ ప్రాంతానికి ఎంత ఘనతను దేవుడు తీసుకొచ్చాడంటే ఊహించని విధంగా, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేము ప్రాంతంలో, యూదా దేశంలో అతి స్వల్పము, అసలు కేవలం ఆ పేరు కూడా ప్రాధాన్యత అనేది ఉండేది కాదు. ఒక అల్పమైనటువంటి స్థితిని దేవుడు ఎందుకు ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు అని అంటే, ఆ ప్రాంతం అనేది జియోగ్రాఫికల్గా సెంటర్డ్గా ఉంది అని చాలామంది బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. ఎందుకు దేవుడు ఎంచుకున్నాడు అని అంటే, అల్పమైన దానిలోంచి దేవుడు సమస్తమైనటువంటి మేలుని తీసుకొస్తాడు అన్న విషయాన్ని వివరించడానికి. ఇంకా ఎందుకు ఈ బెత్లెహేమ్ అనే ప్రాంతాన్ని ఎంచుకున్నాడు అంటే, బెత్లెహేమ్ అనే పేరుకు అర్థం ఏంటంటే హౌస్ ఆఫ్ బ్రెడ్, లేదంటే బ్రెడ్ ఆఫ్ లైఫ్ అనే అర్థాన్ని ఇస్తూ ఉంటారు. ప్రాణాల్ని రక్షించడానికి ఉపయోగపడే ఆహారంగా దాని యొక్క పేరును మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా అధిపతి, సమస్త ప్రజలని పరిపాలించగలిగే అధిపతి ఈ ప్రాంతంలోంచి వచ్చాడు అన్న వివరణ. ఆ ప్రపంచాన్ని పరిపాలించే అధిపతి ఎవరండి? దేవుడే ఒక మనుష్య అవతారంగా ఈ ప్రాంతంలో జన్మించాడు. సో దేవుని ప్రణాళికలో బెత్లెహేమ్ అనేది ప్రీ ప్లాన్డ్గా ఉన్నది. సో యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు, అందుకు ఈ ప్రాంతము సాక్ష్యంగా ఉంటాం. సో ఆయన ఒక ప్రణాళిక లేకుండా, ఒక ప్లాన్ లేకుండా, ఒక నిర్ణయం లేకుండా ఈ భూమి మీదకి రాలేదు. అండ్ ఆ దేవుడే ఈ లోకంలో జన్మించాడన్న సంఘటన ప్రతి ఒక్కరికి బట్టబయలు చేయాలన్నదే దేవుని యొక్క ప్రయత్నం. ఎందుకంటే ఆయన ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. బెత్లెహేమ్. సో ఆ బ్రెడ్ తింటే ఆ బ్రెడ్ దొరికే స్థలము అని దాని యొక్క పేరుకు అర్థం. అలాగే ఈ స్థలంలో కేవలము మనుష్య శరీరానికి సంబంధమైన ఆహారమే కాదు కానీ నిత్యత్వంలో చేర్చగలిగే ఆహారం కూడా దొరుకుతుంది అనేది ఈ ప్రాంతానికి
ఉన్నటువంటి మెయిన్ థీమ్గా మెయిన్ ప్రణాళికగా ఫ్రెండ్స్. క్రిస్మస్ ఈజ్ రియల్, మన ప్రణాళిక ఈజ్ రియల్. సో మన తోటి వారికి కూడా ఈ విషయాల్ని వివరిస్తూ వారిని ప్రోత్సహించే వారంగా ఉందాం. ఈ శుభవార్త సువార్త మనం వివరిస్తూ మనం బలపడదాం, మన తోటి వారిని కూడా బలపడదాం. ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు